హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని, హెల్త్ టిప్స్‌ని, బ్యూటీ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగాను, కొత్తగాను ఉంటాయి. ఈ టిప్స్‌తో ఖచ్చితంగా మీ టైమ్‌తో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చు. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే జుట్టు అనేది విపరీతంగా ఊడిపోయి, ఉన్న జుట్టు కూడా నిర్జీవంగా లేనట్టు, కొంతమందికైతే తల మీద చుండ్రు అనేది వచ్చేసి వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు కూడా వచ్చేసి, మనలో చాలామంది కలర్స్ లాంటివి గట్టా అన్నీ వాడుతూ ఉంటారు కదా! ఇటువంటి కలర్స్ అనేవి వాడే పనే లేకుండా, నేచురల్ మంచి జుట్టుని మన హెయిర్‌ని ఎలా మన సొంతం చేసుకోవాలనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో, మన పూర్వకాలం నాటి రెమెడీయే. ఇదేమి కొత్తగా వచ్చిన రెమెడీ అయితే కాదు. బట్ కొంతమంది ఫాలో అవ్వరనమాట. ఆముదం అనేది మన తలకి ఎంత బాగా యూజ్ అవుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడైతే అందరూ రకరకాల కెమికల్స్, ఆయిల్స్ అనేవి వాడుతున్నారు గానీ, అప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు ఆముదం వాడేవారు కాబట్టి వాళ్ళ జుట్టు అనేది చాలా పెద్దదిగా, నల్లగా ఇటువంటి ఏ హెయిర్ సమస్యలనేవి కూడా అప్పటి రోజుల్లో లేవండి. సో, ఇలా మనం కూడా ఇప్పుడు ట్రై చేయొచ్చనమాట. సో, దీనికోసం మనం ఇలా ఒక స్పూను ఆముదం, అలాగే ఒక స్పూన్ వరకు కూడా మంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది వేసేసుకోండి. సో, నార్మల్ బయటవైతే కాదు, నార్మల్ ప్యూర్ కోకోనట్ మనకు మార్కెట్‌లో దొరుకుతుంది కదా! దాన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. మీ హెయిర్ గ్రోత్‌ని బట్టి దీన్ని ఒక్కొక్క స్పూన్, 2 స్పూన్‌లనేవి యాడ్ చేసేసుకోండి. ఇలా మీరు చిన్న పిల్లలకి కూడా చక్కగా పెట్టొచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవనమాట. దీన్ని మీరు నైట్ టైమ్ చక్కగా ఇలా స్టవ్ పై పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసేసుకోవాలి. సో, ఆముదం అనేది మన తలని చాలా దృఢంగా, నల్లగా మార్చి ఏంటంటే హెయిర్ సమస్యలు రాకుండా, హెయిర్ అనేది చాలా స్మూత్‌గా చిట్లిపోకుండా ఏ కాలంలోనైనా కూడా చాలా మృదువుగా ఉంటుందండి. ముఖ్యంగా చుండ్రు లాంటిదనేది కూడా పట్టకుండా చేస్తుందనమాట. సో, కోకోనట్ ఆయిల్ కూడా చాలా చాలా మంచిది. ఇలా మీరు వారానికి 1, 2 సార్లైనా లేదంటే ప్రతిరోజు కాకపోయినా రోజు తప్పించి రోజైనా ఇలా వేడి చేసిన ఆయిల్ అనేది మీ తలకి స్కాల్ఫ్‌కి అంటే నుదుటికి టచ్ అయ్యేటట్టు చక్కగా చేతితోటి రాసేసి అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే మీరు కావాలంటే వాష్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా వదిలేయొచ్చనమాట. ఇలా మీరు ఒక నెల రోజులు చేసి చూడండి. మీ జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. తెల్ల హెయిర్ ఏదున్నా కూడా నల్లబడుతుందండి. ఫ్యూచర్‌లో మనకి జుట్టు అనేది పాడైపోకుండా, పెరిగిన జుట్టు కూడా నల్లగా, దృఢంగా చాలా చక్కగా పెరుగుతుంది. ఎవరికైనా ట్రై చేయొచ్చండి. మగవారైనా, ఆడవారైనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని టిప్ ఇది. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళలో గుజ్జు, జిగురు అనేది అరిగిపోవడం వల్ల మనకు మోకాళ్ళ నొప్పులనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ! ఇలా మోకాళ్ళు గుజ్జు అరుగుదలను తగ్గించి బాడీకి ఎన్నో పోషకాలు తగ్గించడానికి బెండకాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ రోజుల్లో మీరు ఎక్కడైనా కూడా కావాలంటే సెర్చ్ చేయండి. సో, బెండకాయలు పెద్ద పెద్ద సెలబ్రిటీలతో సహా అందరూ వాడుతున్నారు. హెల్త్‌కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇందులోను ఫైబరిక్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. సో, బీపీ, షుగర్‌ని కూడా చాలా వరకు కూడా కంట్రోల్ చేసేస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, మోషన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 2, 3 బెండకాయలు ఫ్రెష్‌వి తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మూటికలో 2 వైపులు వీలుంటే కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఇంకొక 4 చీలికలనేవి కట్ చేసేయండి. ఎవరికైతే బీపీ, షుగర్ అనేది ఎక్కువైపోయి కంట్రోల్‌లో ఉండాలనుకుంటారో, లేదంటే బరువు తగ్గాలనుకుంటారో, కొంతమందికి మోకాళ్ళ నొప్పులనేవి వచ్చేస్తూ ఉంటాయండి గుజ్జు అరిగిపోయి. సో, ఆ గుజ్జును మళ్ళీ రికవర్ చేయడానికి కూడా ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక గ్లాస్ వాటర్‌లోన కట్ చేసినవన్నీ ఉల్టాగా ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక రోజు నైట్ అంతా కూడా అలా వదిలేసి మార్నింగ్ లేచి స్టమక్ అంటే ఎంప్టీ స్టమక్ తోటి ఖాళీ కడుపుతో గనక మీరు ప్రతిరోజు కూడా ఒక్క నెల రోజులు దీన్ని మీరు ట్రై చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందనమాట. ఎందువల్లంటే మనకి ఇందులో జిగురు తత్వాలనేవి ఎక్కువగా ఉంటాయండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక గ్లాసు వాటర్ అనేది తాగుతాననమాట. హెల్త్‌కి చాలా రకాలైన బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీరు కావాలంటే ఈ బెండకాయలను కర్రీస్‌లో కూడా చక్కగా వాడేసుకోవచ్చనమాట. చూసారు కదా ఎంత జిగురుగా ఉందో. ఇది మనకి హెయిర్‌కి కూడా చాలా చాలా మంచిదండి. హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి. అలాగే బీపీని, షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుందండి. అలాగే వెయిట్ తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి ఇలా చాలా రకాల 1 కాదు 2 కదండీ. బెండకాయ ఈ ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో సింపుల్‌గా డైలీ ఒక గ్లాస్ తాగండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాం. మళ్ళీ చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా పులిపిర్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ముఖ్యంగా మెడ మీద అనేవి వచ్చేసి కొంతమందికి ఫేస్ మీద, చేతుల మీద కూడా చాలా ఎక్కువ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. కొంతమంది మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇవి చాలా పెయిన్‌ఫుల్. ఎటువంటి నొప్పి లేకుండా పులిపిరిని కేవలం వారం
నుంచి 10 రోజుల్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. సో దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో మనం పళ్ళ తోముకునే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో బేకింగ్ సోడా అనేది అంటే వంట సోడా అనేది మనకు మార్కెట్లో చాలా అవైలబుల్గానే ఉంటుందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పులిపిరి రాలిపోవడానికి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా చక్కగా ఇందులో యాడ్ చేసేసుకొని మూడింటిని కూడా మిక్స్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మొత్తం కూడా మూడింటిని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం నిమ్మరసాన్ని కూడా వీలుంటే యాడ్ చేసుకోండి. నేను మీకు వీడియోలో కనబడాలని ఎక్కువైతే తయారు చేశాను. జస్ట్ మీరు కొంచెం ఈ మూడింటిని కలుపుకొని జస్ట్ కొంచెం ఎక్కడెక్కడైతే మీకు పులిపిర్లు ఉన్నాయో కేవలం పక్కనుండే శరీరానికి తాకకుండా కేవలం పులిపిర్ల మీద జస్ట్ ఇలా మీరు ఒక టూత్పిక్ పుల్లతో గట్ట లేదంటే నార్మల్ ఇటువంటి బౌడ్తో కనుక అప్లై చేసి చూడండి. వారం రోజుల్లోనే మీకు ఈ బేకింగ్ సోడా వల్ల ఈ పులిపిర్లు అనేవి నొప్పి లేకుండా రాలిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్పే కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది హోమ్ మేడ్ కాటుకు తయారు చేసుకోవాలని ఉంటుంది కానీ అలా తయారు చేసుకోవాలో తెలియదు. ఎందువల్లంటే మనలో చాలామంది చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా కూడాను కాటుకు పెట్టుకోవడం అలవాటు అనేది ఉంటుందండి. బయట కొనే కాటుకులో చాలా రకాలైన కెమికల్స్ ఉంటాయి కాబట్టి కళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంట్లోనే ఈజీగా కేవలం 4-5 నిమిషాల్లోనే ఏ విధంగా కాటుకు తయారు చేసుకోవాలో చూద్దాం. వెండి కొబ్బరి ఒక చిన్న ముక్క తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా కాల్చేసుకొని బొగ్గులా తయారు చేసుకోవాలండి. ఇది చాలా చాలా న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చక్కగా ఇలా మీకు ఎంత కావాలో అంత ఇలా పౌడర్లా తయారు చేసేసుకోండి. ఇందులోన కొంచెం అంటే కొంచెము మీరు ప్యూర్ ఆవు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి నా దగ్గర లేదు, నేను కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను. కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని మీరు ఈ విధంగా కాటుకులాగా లేదంటే చిన్నపిల్లలకు నుదుటిన బొట్టు పెడతారు కదండి, ఆ బొట్టులా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మన తెల్ల జుట్టుకి కూడా ఇది కలర్లా యూజ్ చేసుకోవచ్చు అండి. సో కాటుకి అయితే ఇది చాలా బాగుంటుంది. ఒకసారి వీడియోలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎటువంటి కెమికల్స్ లేనివి ఈ కాటుకుని చాలా ఈజీగా ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు అండి. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. వీడియోలో క్లియర్గా చూసారు కదండి ఎంత స్మూత్గా ఉన్నాయో. అండ్ అలాగే ఇది మనకి వాటర్ ప్రూఫ్ కూడాను, వాటర్తో కడిగినా కూడా పోదు. బయట ఎన్నో కెమికల్స్ వాడే కాటుకు బదులు దీన్ని ఇంట్లో ఈజీగా ఇలా రెడీ చేసేసుకోండి. యూజ్ అవుతుందంటే దీంతో ఖచ్చితంగా మనకి చాలా డబ్బులు అయితే ఆదా అవుతాయి. 5వ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది రెగ్యులర్గా స్పెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదండి. అలాగే కొంతమంది అప్పుడప్పుడు స్పెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా వాడిన అప్పుడప్పుడు వాడినా కూడా వీటి మీద మరకలు అనేవి కామన్గా పడిపోతూనే ఉంటాయండి. కొంతమంది క్లాత్ పెట్టి తుడిచేస్తారు కానీ, అలాగే కొంతమంది స్పెట్స్ పెట్టుకునేటప్పుడు నోసి దగ్గర మచ్చలాగా పడిపోయి మనకి ఏంటంటే సమ్మర్లోన చెమటకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ లాగా కూడా అయిపోతుంటాయి కదండి. ఇలా మనం కళ్ళజోడు పెట్టుకునేటప్పుడు ఎటువంటి అచ్చు పడకుండా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా, అలాగే కళ్ళజోడులు కూడా చుట్టూ ఫ్రేమ్ దగ్గర మురుకుపోయి స్పెట్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నార్మల్గా డీఫ్రిజ్ అనేది ఉంటుంది కదండి. సో డీఫ్రిజ్లో జస్ట్ మనం 1-2 సెకండ్లు, ఎక్కువసేపు కాదండి, జస్ట్ కొద్దిసేపు ఇలా మనం క్లీన్ చేయవలసిన అద్దాలన్నింటిని కూడా ఇలా పెట్టేసి జస్ట్ తీసేసుకోండి. మనకి కూలింగ్ వల్ల ఏంటంటే ఫ్రేమ్ అనేది చాలా నీట్గా అద్దాల మీద మరకలు చాలా ఈజీగా పోతాయి. సో ఈ విధంగా ఒక్కసారి తీసేసుకొని ఒక క్లాత్తో కానీ కాటన్తో కానీ నొక్కి పెట్టి తుడిచి చూడండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. డీఫ్రిజ్లో జస్ట్ ఒక్క క్షణం ఇలా పెడితే అద్దాలు అనేవి చాలా కొత్త వాటిలో మెరిసిపోతాయండి. ఆ తర్వాత దానికి ఉండే క్లాత్ అనేది ఉంటుంది కదా, లేదంటే కాటన్తోనైనా జస్ట్ నొక్కి పెట్టి ఇలా నీట్గా క్లీన్ చేసేసామంటే అద్దాలు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయండి. ఒక్కొక్కసారి మనం అప్పుడప్పుడు వాడుతున్నటప్పుడు లేదంటే రెగ్యులర్గా వాడిన ఫ్రేమ్ అనేది డల్లిష్గా అయిపోయి అండ్ అలాగే తుప్పు అనేది పట్టేసి అద్దాలు అనేవి త్వరగా పాడైపోతుంటాయి కదా. ఇవి నేను ఎప్పుడెప్పుడో వాడుతూ ఉంటానండి. రెగ్యులర్గా అయితే నాకు యూజ్ ఉండదు. సో ఇలా క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు నేను ఇలానే క్లీన్ చేస్తాను. ఎప్పుడైనా ఫ్రేమ్ని చుట్టూ ఉండే ఫ్రేమ్ని క్లీన్ చేయాలనుకున్నట్లయితే సింపుల్గా ఇంట్లో వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కానీ జస్ట్ ఫ్రేమ్పై అప్లై చేసేసుకోండి లైట్గా. తర్వాత ఒక క్లాత్తో తుడిచేయండి. సో అద్దాలు అనేవి చూసారు కదా ముందు ఎంత శుభ్రంగా వచ్చేసాయో. ఫ్రేమ్కి కూడా మనకి ఎటువంటి చక్కగా ఈ తుప్పు లాంటిది కానీ మురుకు లాంటిది కానీ ఏమీ చేరదు. అద్దాలు అనేవి ఎన్ని సంవత్సరాలైనా అలానే మచ్చలు మరకలు పడకుండా చాలా నీట్గా ఉండాలంటే సింపుల్గా ఎలా రెగ్యులర్గా వాడే వాళ్ళైతే క్లీన్ చేసుకోండి. అలాగే మనము అద్దాలు పెట్టుకునేటప్పుడు ముక్కు దగ్గర మచ్చ అనేది పడిపోయి చెమటకి ఇన్ఫెక్షన్స్ లాంటి గట్ట వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. సో అలా రాకుండా స్పెట్స్ని ఏ విధంగా పెట్టుకోవాలనేది అయితే తెలుసుకుందాము. సో ఈ పార్ట్లో అన్నమాట ఇలా పెట్టుకునేటప్పుడు జస్ట్ ఒక చిన్న అలవాటుని చేసుకున్నట్లయితే ముక్కు దగ్గర ఎటువంటి మచ్చ అనేది పడదు. కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి. సో ఇలా మన అద్దాలు పెట్టుకునేటప్పుడు జస్ట్ కొంచెం అంటే కొంచెం పౌడర్ని ఇలా మనకి నోస్ దగ్గర ఏ పార్ట్ అయితే వస్తుందో అక్కడ కొంచెం పౌడర్ని ఇలా అప్లై చేసి పెట్టుకోవడం వల్ల మచ్చ అనేది ఎక్కువగా పడదు. మనకి ఏ కాలంలోనైనా చెమట వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఇది తప్పకుండా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే
ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్.